హైదరాబాద్ చిలుకలగూడలో అబ్రహాం జాన్ అనే దొంగ నుండి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నరసయ్య తెలిపారు. గతంలో హోంగార్డ్ గా పనిచేసిన అబ్రహాం జాన్ ఆర్థిక సమస్యలతో దొంగగా మారాడు. గాంధీ ఆసుపత్రి, మెట్రో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉన్న వాహనాల్ని అపహరించాడు. దొంగలించిన వాహనాల్ని సికింద్రాబాద్ పార్సీగుట్టకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా విచారణలో తేలిందని డీసీపీ నరసయ్య తెలిపారు. ఆసుపత్రులు, మెట్రో పార్కింగ్ వద్ద వాహనదారులు వాహనాల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని డీసీపీ సూచించారు. ఏసీపీ జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అనుదీప్, డిఎస్ఐ రమేష్ గౌడ్, ఎస్ఐ ఆంజనేయులు అండ్ క్రైమ్ టీమ్ ఒక 2-వీలర్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అబ్రహాం జూని, ఈయన బేసికల్గా గద్వాల్ నేటివ్ ప్లేస్, కాకపోతే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు, కోయగూడ ఏరియాలో ఉంటున్నాడు. 1997 నుంచి 2007 వరకు హోంగార్డ్గా పనిచేశాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల అతను ఉద్యోగం నుంచి వెళ్ళిపోయినాడు. సో కుటుంబ సమస్యల కారణంగా గత 6 months నుంచి ఈయన 2-వీలర్ అఫెన్సెస్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా మొత్తం ఇతని దగ్గర నుంచి ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మొత్తం 8 మోటార్ సైకిల్స్ వర్త్ రూపీస్ 5 lakhs రూపీస్, 8 మోటార్ సైకిల్ రికవర్ జరిగింది. మొత్తం 8 వెహికల్స్ సీజ్ చేశారు. ఇతని డీసీపీ గారు ఈ టీమును అప్రిషియేట్ జరిగింది. ఎవరైతే దీంట్లో రెస్పాన్సిబుల్ ఉన్నారో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి, అదే రకంగా ఇతరు తగిలించిన వస్తువు ఏదైతే మోటార్ సైకిల్ అని రిసీవర్ రావుల ఆంజనేయులు అనే ఒక రిసీవర్కు అమ్ముతాడు, అతని ద్వారా డిస్పోజ్ చేయిస్తాడు. సో అతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏసీపీ